హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది అనస్తాషియా మేటింగ్ ప్యాటర్న్. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఈజియెస్ట్ మేటింగ్ ప్యాటర్న్ ఐడెంటిఫై చేయగలిగితే ఈ అనస్తాషియా మేటింగ్ ప్యాటర్న్ అనేది నైట్ అండ్ రుక్ కాంబినేషన్తో చెక్ మేట్ అనమాట. సపోజ్ మనం వైట్ సైడ్ నుంచి ఆడుతున్నాం, మన అపోనెంట్ బ్లాక్ సైడ్ నుంచి ఆడుతున్నాడు అనుకుంటే 2 మూవ్స్లో మన అపోనెంట్ని చెక్ మేట్ చేయొచ్చు. నైట్ టు d7 చెక్ అండ్ నైట్ టు d7 కింగ్ ఉంటే 2 పాసిబుల్ వేస్ అండ్ పాసిబుల్ స్క్వేర్స్ a8 అండ్ a7. సపోజ్ a8కి వెళ్ళారనుకుంటే రుక్ టు a1 చెక్మేట్. సపోజ్ లేదు ఇలా a7 ఆడారు అనుకోండి, a7 ఆడితే రుక్ టు a1 చెక్మేట్. ఎందుకంటే ఈ స్క్వేర్కి రాలేరు, నైట్ గార్డ్ చేస్తుంది కాబట్టి b6 కూడా రాలేరు అన్నమాట. ఇట్లా ఉంటుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఇది కూడా మనకి ఇదే సేమ్ మీటింగ్ ప్యాటర్నే. నైట్ టు e6 చెక్. ఇక్కడ కింగ్ చెక్లో ఉన్నారు. పాసిబుల్ స్క్వేర్స్ మనం చూసుకుంటే h7 అండ్ h6, ఈ 2 స్క్వేర్స్ మనకి పాసిబుల్ మూవింగ్ స్క్వేర్స్. సపోజ్ ఇలా h7కి వెళ్ళారనుకోండి, అప్పుడు కూడా మనకి చెక్మేట్ అనేది అయిపోతుంది. సో రుక్ టు h1 చెక్మేట్. మరి వెళ్ళే పాసిబుల్ మూవ్స్ ఏమీ లేవు. సపోజ్ లేదు నేను ఇలా వెళ్ళను అని చెప్పేసి ఇట్లా ఈ పొజిషన్కి వచ్చారనుకో, తప్పించుకుందాం అని చెప్పి బయటకు వద్దా అని చెప్పేసి తప్పించుకుందాం వస్తే సేమ్ ఇందాకట్లాగే రుక్ టు h1 చెక్మేట్. సో ఇక్కడ తప్పించుకోవడానికి లేదు. సపోజ్ వాళ్ళు ఇక్కడ g5కి వద్దామన్నా కూడా ఇక్కడ పాసిబుల్ లేదు, ఎందుకంటే మన నైట్ అక్కడ గార్డ్ చేస్తుంది కాబట్టి, స్క్వేర్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి పాసిబుల్ మూవ్స్ లేవు. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఈజియెస్ట్ మీటింగ్ ప్యాటర్న్ అని చెప్పాను కదా. నెక్స్ట్ మీటింగ్ ప్యాటర్న్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.